కుప్పం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా రాజకీయ వేడి పీక్స్కు చేరింది. ఇవాళ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మున్సిపాలిటీలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా ఓ స్థానం ఖాళీగా ఉంది. 24 మంది కౌన్సిలర్లలో వైసీపీకి 14 మంది, టీడీపీకి 11 మంది కౌన్సిలర్ల మద్దతు ఉంది. గత మున్సిపల్ ఎన్నికల్లో 25 స్థానాలకు ఎన్నికలు జరగగా టీడీపీ 6 స్థానాల్లో గెలిచింది. అయితే కొన్ని రోజుల క్రితం మున్సిపల్ చైర్మన్ సుధీర్ సహా 8 మంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం 11కు చేరింది. అయితే ఇవాళ ఎన్నికకు కోరం సభ్యులు వస్తారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. 24 మంది కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భరత్ మొత్తం కలిపి 28 మంది సభ్యులవుతారు. కౌన్సిల్ సమావేశ నిర్వహణకు అవసరమైన కోరం ఉండాలంటే కనీసం 13 మంది కౌన్సిలర్లు హాజరు కావాల్సి ఉంటుంది. మరోవైపు టీడీపీ కౌన్సిలర్లలో మున్సిపల్ చైర్మన్ కుర్చీ కోసం తీవ్రమైన పోటీ కూడా ఉంది. మున్సిపల్ ఫ్లోర్ లీడర్లుగా కొనసాగుతున్న వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన 19వ వార్డు కౌన్సిలర్ జిమ్దాము, బలిజ సామాజిక వర్గానికి చెందిన ఎస్ సోమశేఖర్, వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సెల్వరాజ్ ముందు వరుసలో ఉన్నారు.